నటి సుదీప చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. ముఖ్యంగా వెంకటేష్, ఆర్తి అగర్వాల్ 'నువ్వు నాకు నచ్చావు' మూవీలో పింకీ క్యారెక్టర్‌తో సుదీపకి ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా తనని పింకీగానే అందరూ గుర్తిస్తారని, అది తనకు చాలా సంతోషంగా ఉంటుంది అంటూ చెప్పుకొస్తుంది. 'నువ్వు నాకు నచ్చావు' తర్వాత ఎన్నో సూపర్ హిట్ మూవీస్‌లో హీరోస్‌కి సిస్టర్ క్యారెక్టర్‌లో సపోర్టింగ్ క్యారెక్టర్‌గా, అలాగే సీరియల్స్‌లో హీరోయిన్‌గా, యాంకర్‌గా ఇలా అన్నింట్లో కూడా సక్సెస్ అయింది. అలాగే ఇక రంగనాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీకే బ్రేక్ ఇచ్చేసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేసిన పింకీ సుదీప కొన్నాళ్ల తర్వాత మళ్ళీ 'బిగ్ బాస్'లో పార్టిసిపేట్ చేసింది. 'బిగ్ బాస్' తన కెరియర్‌కి పెద్దగా ప్లస్ అవ్వలేదు. ఇక 'బిగ్ బాస్' తర్వాత నుంచి కూడా సోషల్ మీడియాలో అయితే కాస్త యాక్టివ్ అయ్యి తన ఫ్యామిలీ అప్డేట్స్‌ని షేర్ చేసుకుంటుంది. పింకీ సుదీప, రంగనాథ్‌ల పెళ్లి జరిగి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఇన్నేళ్ల నుంచి పిల్లల కోసం ఎంతగానో ఎదురు చూశారు. 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు 2015లో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి థైరాయిడ్ ప్రాబ్లంతో తన బిడ్డని పోగొట్టుకున్నట్లుగా ఎమోషనల్ అయింది. అయితే ప్రస్తుతం ఎన్నో ఏళ్ల వీరి కల నెరవేరింది. సుదీప రీసెంట్‌గానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకి ఘనంగా ఉయ్యాల ఫంక్షన్‌ని కూడా జరిపించారు. అయితే ఇంతవరకు ప్రెగ్నెన్సీ ఫోటోస్‌ని అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ని చెయ్యని సుదీప బేబీ బంప్‌తో డెలివరీకి ముందు తన భర్తతో కలిసి చేయించుకున్న కొన్ని ఫోటోషూట్ ఫోటోస్‌ని షేర్ చేసుకుంది. ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.